హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హెచ్ఎస్కే గైస్ ఈరోజు ఏంటంటే మంచి బర్త్డే వీడియో ఎడిటింగ్ అయితే చేశాను. చిల్డ్రన్స్ లేదా మంచి లవర్స్ ఉంటే మనమైతే ఈ వీడియో ఎడిట్ చేసుకోవచ్చు. చాలా అంటే చాలా బాగుంటుంది. పాయసం కలిసి ఎవరిని చేయొచ్చు. అలానే మీరు చిల్డ్రన్స్ ఉన్న వాళ్ళకైతే ట్రై చేయొచ్చు. చాలా అంటే చాలా బాగా వస్తుంది. ఫ్రెండ్స్ ప్రివ్యూ వీడియో అయితే చూసారు కదా. ఇలాంటి వీడియో మీ ఫోటోస్ ఎడిట్ చేసుకోనుకుంటే సింపుల్గా ఫస్ట్ అయితే మీ దగ్గర అలైక్ మోషన్ అప్లికేషన్ అయితే ఉండాలి. అది కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. లేకపోతే టెలిగ్రామ్లో ఉందన్నమాట, డౌన్లోడ్ చేసుకోండి. లేకపోతే మన ఇన్స్టా బయోలో కూడా ఉంది, దాన్ని అయితే డౌన్లోడ్ చేసుకుంటే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. దాన్ని అయితే ఎక్స్పోర్ట్ చేసుకుంటే మీకు ఇంటర్ఫేస్ అనేది ఇలా ఓపెన్ అవుతుంది. ఈ సింబల్ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫస్ట్ ఫాంట్ యాడ్ చేసుకొని చెప్తాను చూడండి. ఫస్ట్ కింద డిస్క్రిప్షన్లో ఫాంట్ ఇస్తాను, డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ మీకు 20% కనబడుతుంది. టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకుని డేట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి ఎడిట్ టెక్స్ట్ అని కనబడుతుంది. ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి ఇక్కడ దీన్ని తీసేసి మీరు రిమూవ్ చేసేసి ఇక్కడ మీరు డేట్ ఏది కావాలనుకుంటున్నా ఆ డేట్ యాడ్ చేసుకొని పైన టిక్ మార్క్ కనబడుతుంది. ఆ టిక్ మార్క్ అయితే యాడ్ చేయండి. చేసి మనకి ఇక్కడ 22 అని యాడ్ అయిపోయింది. మీకు ఇక్కడ ఏ మంత్ కావాలో ట్యాప్ చేసుకొని ఎడిట్ టెక్స్ట్కి వెళ్ళి మంత్ రీప్లేస్మెంట్ పెట్టుకోండి. సెప్టెంబర్ మార్చ్ ఉంటుంది కదా, మార్చ్ అయితే పెడుతున్నాను నేను. చూడండి యాడ్ చేసేసి ప్లస్ పైన ట్యాప్ చేశాను, బ్యాక్ అయితే వచ్చేసాను. ఇక్కడ చూడండి సెట్ అయిపోయింది. చూడండి మార్చ్ అని సెట్ అయిపోయింది కదా. నెక్స్ట్ ఇక్కడ దీన్ని ఏం మార్చుకోండి, సైడ్కి వచ్చేయండి. ఇక్కడ దీన్ని ఏం మార్చుకోండి, ఇక్కడ మీ నేమ్ ఇచ్చుకోండి. ఇక్కడ మీ ఏది కావాలో ఇక్కడ మీ పైన ట్యాప్ చేసుకొని ఇక్కడ చూసుకుంటే దీనిపైన ట్యాప్ చేసుకొని నేమ్ పైన ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి మీరు రిమూవ్ చేసుకొని మీ నేమ్ యాడ్ చేసుకోండి. ఇప్పుడు నేనైతే హెచ్ఎస్ క్రియేషన్స్ అని ఇస్తున్నాను. చూడండి హెచ్ఎస్ క్రియేషన్స్ అని ఇచ్చాను, యాడ్ అయిపోతుంది. యాడ్ అయిపోయింది కదా, సింపుల్ యాడ్ అయిపోయింది. చూడండి ఇలా నేను నెక్స్ట్ ఇక్కడ ఫోటో మీరు నేమ్ నెక్స్ట్ ఇక్కడ డేట్ మంత్ ఇచ్చేసారంటే సెట్ ఇక్కడ అయిపోతుంది. నెక్స్ట్ ఇక్కడ ఇంకేం చేయని అవసరం లేదు. ఇక్కడ మీరు ఫస్ట్ ఇమేజ్ రిప్రెజెంట్ పెట్టుకొని ఇక్కడ గ్రూప్ కనబడుతుంది కదా, ఈ గ్రూప్ పైన ట్యాప్ చేసి ఎడిట్ గ్రూప్లోకి వెళ్ళి నెక్స్ట్ స్క్రోల్ చేస్తే ఇమేజ్ కనబడుతుంది. ఇమేజ్ పైన ట్యాప్ చేసుకొని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్కి వెళ్ళాలి. ఇక్కడ స్టార్ సింబల్ కనబడుతుంది. స్టార్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే ఇక్కడ ఫోటో కనబడుతుంది. ఏ ఫోటో కావాలో ఆ ఫోటో మీ గ్యాలరీలో ఓపెన్ అవుతుంది. మీకు ఏ ఫోటో కావాలో ఆ ఫోటో సెలెక్ట్ చేసుకుని పైన ప్లస్ సింబల్ కనపడుతుంది కదా, ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకుంటే యాడ్ అయిపోతుంది. మీరు కొంచెం జూమ్ అయితే తగ్గించుకోండి. జూమ్ తగ్గించుకుంటే సెట్ అయిపోతుంది. చూడండి సెట్ అయిపోయింది కదా, బ్యాక్ అయితే వచ్చేయండి. బ్యాక్ వచ్చేస్తే మీకు ఫస్ట్ అయితే వచ్చేసి ఉంటుంది. మీరు సైడ్ స్క్రోల్ చేసుకుంటే ఫస్ట్ యాడ్ అయితే అయిపోతుంది. చూసారు కదా, సింపుల్ యాడ్ అయిపోయింది. చూడండి ఇప్పుడు ఏం చేస్తుంది, నేమ్ చూడండి. ఫస్ట్ ఈ నేమ్ పైన ట్యాప్ చేసుకుని ఎడిట్ టెక్స్ట్ ఇక్కడ మళ్ళీ సేమ్ నేమ్ ఇవ్వండి. హెచ్ఎస్ ఇస్తా, నెక్స్ట్ క్రియేషన్స్ అని ఇస్తా. ఇక్కడ హెచ్ఎస్ ఏదైనా షార్ట్ నేమ్ పెట్టుకోండి. నెక్స్ట్ ఇంకో ఫోటోలో ఇక్కడ కింద వచ్చేసి ఇక్కడ నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది కదా టెక్స్ట్ పైన ట్యాప్ చేసుకుని ఇక్కడ ఫుల్ ఇంకో నేమ్ అయితే ఇచ్చాను, క్రియేషన్స్ అని ఇస్తున్నాయి. లేకపోతే మీరు అక్కడే ఫుల్ నేమ్ అయితే ఇచ్చుకోండి, సరిపోతుంది అనమాట. బ్యాక్ వచ్చేసి కొద్దిగా సరిపోయింది కదా. ఇక్కడ నెక్స్ట్ మీరు ఇక్కడ ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకోండి. గ్రూప్ మాస్క్ పైన ట్యాప్ చేసుకొని ఎడిట్ గ్రూప్ పైన ట్యాప్ చేసుకొని లెఫ్ట్ స్క్రోల్ చేసుకుంటే ఇక్కడ మీకు అయితే ఫోటో కనబడుతుంది. ఫోటో పైన ట్యాప్ చేసుకుని కలర్ అండ్ ఫీల్ ఆప్షన్కి వెళ్ళి స్టార్ సింబల్ ట్యాప్ చేసుకొని గ్యాలరీ ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఏ ఫోటో కావాలో ఫోటో సెలెక్ట్ చేసుకొని పైన ప్లస్ సింబల్ కనబడుతుంది. ప్లస్ సింబల్ పైన ట్యాప్ చేసుకోండి. కొంచెం కదా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. మీ ఫింగర్స్ జూమ్ అయిపోయిందంటే మీరు కొంచెం జూమ్ తగ్గించుకోండి. తగ్గిస్తే సరిపోతుంది, సెట్ అయితే అయిపోతుంది. చూసారు కదా, అడ్జస్ట్మెంట్ అయితే అయిపోతుంది. నెక్స్ట్ వీడియో అనేది కూడా కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ మీకు ఏదైనా డౌట్ ఉంటే తప్పకుండా కామెంట్ చేయండి, నేను రెస్పాండ్ అవుతాను. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే కామెంట్ చేయండి. వీడియో ఎలా ఉంది అంటే ఒకసారి కామెంట్ చేయండి, నేను తెలుసుకోవాలనుకుంటున్నాను. అలానే వీడియో కంప్లీట్ అయిపోయిన తర్వాత పైన ఎక్స్పోర్ట్ సింబల్ ఉంటుంది, ఎక్స్పోర్ట్ అయితే చేసుకొని వీడియోని కంప్లీట్ అయితే అయిపోతుంది. ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని అలానే బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టుకోండి. ఇలాంటి వీడియోస్ నేను డైలీ అప్లోడ్ చేస్తుంటాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.